సో ఇదంతా ఇప్పుడిప్పుడే రెనోవేషన్ అవుతుంది, మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది. మొత్తం చూడు గణేట్ రాళ్ళు పెట్టి ఇల్లులు కట్టిర్రు అప్పట్లో. మొత్తం ఏ ఉన్నాయి, ఈ రాళ్ళతోటే కట్టిర్రు. ఇది ఏంది ఇది? అసలు ఏది రూమ్, ఏది బెడ్రూమ్, ఏది హాల్ అర్థమైతే లేదు. సో మళ్ళీ మొత్తం రిస్టోరేషన్ చేసి ముగ్గులు వేసి టూరిస్ట్ స్పాట్ లాగా చేస్తారు. మొత్తం కూలిపోయిన ఇండ్లు, దీని వెనక స్టోరీ ఉంది. బర్త్డే ఇవాళ 2nd కదా, నా బండి కొన్నా ఇవాళనే January 2nd. నేను మర్చిపోయినా, ఈరోజు నా బండి బర్త్డే. ఇది మెయిన్ ఎంట్రన్స్ జరగదు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డే 13 ఫ్రమ్ శాండ్ డ్యూన్స్ జైసల్మీర్ దగ్గర. ఏం చల్లగా ఉండదు తెలుసా, సరిగా నిద్ర పట్టలేదు. ఢిల్లీ మేల్కొని వచ్చేసింది. టైం వచ్చేసి 7:50 అవుతుంది. ఒకసారి ఎదురుగా పీకాక్, ఇక్కడ మొత్తం పీకాక్స్ ఉన్నాయి. ఇదైతే మార్నింగ్ వ్యూ. సరే ఇప్పుడే ఫ్రెష్ అయితే బయటికి వచ్చేసిన. ఇప్పుడు జీప్ సఫారీ ఉందంట. ఇక సరే ఏదో ఒకటి అని చేసేస్తున్నా. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఒక గంట సేపు జీప్ సఫారీ చేసుకుని ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. ఇక ఇంత దూరం వచ్చి అన్ని పైసలు ఇచ్చేసి ఇక జీప్ సఫారీ చేయకపోతే బాగుండదని చెప్పేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోతా. ఇదైతే నేను ఉన్న స్టే, ఇదే నేను ఉన్న స్టే. అయితే ఆ లాస్ట్ ఉన్న చూడు, అదే నా టెంట్ క్యాంప్, 10th బాగానే ఉంది. కానీ చలి మాత్రం పిచ్చి ఉంది. సరిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే క్యాంప్ సఫారీకి వెళ్ళిపోదాం. చేసిన జీప్లో అయితే ట్రైపాడ్ తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. అదృష్టం ఏంటంటే సఫారీలో ఈ టైంలో నేను ఒక్కనే ఉన్నా. జీప్ సఫారీ అయితే అయిపోయింది. ఇప్పుడు క్యాబిల్ సఫారీకి అయితే పోతుంది. ఈ చిన్నప్పుడు 5 రూపాయల వేస్తుండే ఇంటికాడ, 4 ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇది నార్మల్గా మనం 50 రూపాయలలో కూడా వేసేస్తాడు. ఇక మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంది కాబట్టి సరే అని చేసేస్తున్నా. ఇడికి వెళ్ళి ఉంది. జేఠాలాల్ ఇస్కా, దీని పేరు జేఠాలాల్ అంట. దీని పేరు జేఠాలాల్ అంట. జీప్ సఫారీ వచ్చేవరకు జర లేట్ అయ్యేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక
ఏదో కాకర అంట అండ్ బిస్కెట్ సేవ్ చాయ్ గివే ఉన్నాయి. ఇక తినేసి నేను కూడా వెళ్ళిపోతాను. నేను ఆల్రెడీ ప్యాక్ చేసేసిన లగేజ్. నా రూమ్ ఏడుంది. నా లగేజ్ అంతా సదరేసి బయట పెట్టేసిన. సో ఇక ధనాదన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడికి స్టార్ట్ అయిపోతా. నేను మధ్యలో కుల్దారా పోవాలా వద్దా అనేది నేను మధ్యలో ఆలోచిస్తా. ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఎందుకంటే టైం వచ్చేసి ఆల్రెడీ 10 అవుతుంది. సో ధనాదన్ తినేసి వెళ్ళిపోతా ఇక. సో స్టే ఏమంటారు చెక్అవుట్ అయితే చేసేస్తున్నా. ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగినుండే వీళ్ళు. ఇదే మన స్టే. బాయ్ స్టే. ఇప్పుడు ఇడికించి ఒక 4 కిలోమీటర్లు ఆఫ్ రోడింగ్ పోవాలరా అయ్యా. అబ్బో మట్టి మట్టి మట్టి. ఓ యా, నేను తప్పుతో వాళ్ళు వచ్చినట్టున్నా. अय्या मैं भूल गया, इधर आ गया सीधा. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనము. ఇడికించి లెఫ్ట్. మట్టిలో బండి నడుపుడు చాలా కష్టం అయ్యా. బండి జారిపోతుంది, ఇట్లా ఒక్క సెకండ్ కూడా ఆగుతలేదు. ఏమైందయ్యా అట్లా చూస్తున్నావు నన్ను? నేనేమన్నా నేను అన్నీ నన్ను ఇట్లా చూస్తున్నాయి ఏంది? నేను తప్పు చేసినా నేను? ఏ అమ్మ, ఇప్పుడు ఎట్లకేంచి పోవాలి? ఇతంట ఈ బోర్డులు కూడా లేవు ఎటు పోవాలా ఏంది కథ అనేది. ఈ రోడ్డు నేను చూపించిన. ఇప్పుడు సీదా బయటికి పోయినాకనే చేస్తా. ఇప్పుడు బయట పోయే దారిలో నాకు కుల్దారా గోస్ట్ విలేజ్ కనిపిస్తే ఆడ ఆగుతా, లేదంటే సీదా వెళ్ళిపోతా. అది మనం పోయే తోవలనే ఉంది. ఇక్కడికి కలిసి 23 కిలోమీటర్స్. సో సేమ్ మనం ఏ తోవలైతే పోతున్నామో జైపూర్కి అదే తోవలు ఉంది. మనకేం డైవర్జన్, ఒక చిన్న డైవర్జన్ అంటే మెయిన్ రోడ్ మీదకి కొంచెం లోపలికైతే పోవాలి. సో ఇక్కడికి 30 కిలోమీటర్లు ఉంది. అది చూసేసుకొని సీదా వెళ్ళిపోదాం. ఇంకా మనం ఎక్కడ ఆగేది లేదు. అందరు రిటర్న్ అయిపోతున్నారు. అయిపోయింది కదా, ఇంకా సీజన్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. బ్యాక్ టు వర్క్. మొత్తం అన్ని బండ్లు ఒకటేసారి బయట పడుతున్నాయి. ఇక అందరు సాటర్డే సండే లోపల ఇంటికాడల్లో ఉంటారు. మొత్తం క్యాంపింగ్స్ అయ్యి డైరెక్ట్ మీరు ఏమంటారు సీజన్లో పెడతారు. నార్మల్ టైంలో వస్తే మీరు మినిమం టు మినిమం 800 to 1500లో అయిపోతుంది. నేను చూపించిన కదా మీకు ఆల్రెడీ స్టే. మీకు డెజర్ట్లో కనుక స్టే చేయాలి అని అంటే ఓవర్ నైట్ క్యాంపింగ్ డెజర్ట్ తీసుకోవాలి. ఆడ నీకు నార్మల్ క్యాంప్స్ మన డెకత్లాన్లో దొరుకుతాడు, ఆ క్యాంప్స్ ఉంటాయి. దాంట్లో సఫారీ చేపిస్తారు, దాంట్లో స్టే చేపిస్తారు మీకు ఎడారి మధ్యలో. స్టార్ గేజింగ్ అవన్నీ కల్లనే. అది చలికాలంలో పోయారు అంటే మీరు చచ్చిపోయినట్టే. ఇంకా ఈడనే ఇట్లా ఏమంటారు చలి 6-7 డిగ్రీలు ఉండే రాత్రి. ఇంకా సీదా ఎడారిలో అంటే చచ్చి ఊడుస్తారు మీరైతే. వచ్చేటోళ్ళు జర ఆలోచించుకొని రండి. డైవర్జన్ అయితే తీసుకున్న. ఇడికెళ్ళి 6 కిలోమీటర్ల లోపల పోవాలి. 12 minutes. నాకు తెలిసి ఈరోజు రష్ ఉండదు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇందాక నేను ఆడ అది చేసిన కదా సఫారీ, ఆడ కూడా రష్ ఎక్కువ ఏం లేదు. ఈడ కూడా అట్లనే అనుకుంటున్నా. ఎవరు లేకపోతేనే జర మంచిగా పురుసతుగా పోయి చూసేసి వద్దాము. ఇప్పుడు జర చలి తగ్గుతున్నది. వావ్, అది కూడా ఎదురుంగది డెజర్ట్ క్యాంపింగే. బట్ అది సేమ్ మన క్యాంప్ లెక్కనే టెంట్లు ఉంటాయి. జర రాయల్గా చూపిస్తారు అంతే. అరే మస్తు జనం వస్తుంటారుగా వాపస్ వెనకలకు. వీళ్ళందరూ పొద్దుగాల పోయినట్టున్నారు.
లేకపోతే డెజర్ట్ సఫారీ చేసేసి పోతురేమో, లేకపోతే చూసుకొని పోతురేమో తెలియదు. కానీ అది కూడా సేమ్ మన టెంట్సే, క్యాంపింగే. బట్ ఏంది అంటే జర్రా ఇక 5 స్టార్ టైప్ అనుకోరి. నేను చూసినవి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఖాళీ ఇప్పుడు నేనున్న సేమ్ టెంట్ అట్లాంటిదే టెంట్. ఫుడ్ గిడ్ అన్నీ ఇంక్లూడే ఉంటాయి. అండ్ కొంచెం హాస్పిటాలిటీ ఎక్కువ ఉంటుంది, రాయల్ ఎక్కువ ఉంటుంది అంతే. 20,000 15,000 దానికి. బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. రే జర్రా ఉత్తరాఖండ్కి వెళ్ళి తీసుకొచ్చిర్రు బండిళ్ళు. మనం పోయినాం కదా మొన్న మేళ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ మే 2024 మే. హోటల్ జైసల్ కోట్ అంట. ఈ అమ్మాయి ఈ రాజులకు ఏం దొరకలేదు, ఏడాళ్ళలో వచ్చి కట్టుకురు మొత్తం. అప్పట్లో ఇంకా నాకు తెలిసి అప్పట్లో మట్టి ఉండే, ఇక్కడ మొత్తం శాండ్ డ్యూన్స్ బిస్కెట్ అయినట్టున్నాయి మరి. ఎందుకంటే మనం చూసే జైసల్మీర్ టీవీలో ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు నేను చూస్తున్నది మొత్తం ఒక లెక్క ఉన్నది జైసల్మీర్. అబ్బా తమ్ముడు, ఫస్ట్ ఇంటికి పోగానే దీనికి వీల్ అలైన్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆ మహారాష్ట్ర సిటీ రోడ్స్లో ఇది అమ్మని బొమ్మను ఆడించింది ఈ రోడ్లు అవి. సో ఫస్ట్ ఇంటికి పోగానే అది చేయించాలి, మళ్ళీ దీన్ని సర్వీసింగ్ చేయించాలి. నేను ఎంత ఇంకొక 700 కిలోమీటర్లు అయితే దీన్ని అది కూడా అయిపోతుంది. ఏది 1 ఇయర్. అరే దీనికి హ్యాపీ బర్త్డే ఇవ్వాలి, 2nd కదా. నా బండి కొన్నా ఇవ్వాలనే January 2. నేను మర్చిపోయినా, ఈరోజు నా బండి బర్త్డే 30 కరెక్ట్. దీని బర్త్డేకి ఇంకొక నాకు తెలిసి అలా జైపూర్ పోయే వరకు ఒక జైపూర్ ఇటుకల దగ్గర 600 అంటే దగ్గర 30,000 అలా అయిపోతుంది. నీ బర్త్డే రోజు 30,000 అయిపోతుంది రే. నీ ఈడ కూడా ఫుల్ రష్. ఫర్ వెహికల్ 50, ప్యాసింజర్ 30. బై కుల్దారా అండ్ ఆర్కియాలజీ సైట్. ఇప్పుడు ఇక్కడ క్యాష్ మన దగ్గర ఉన్నాయో లేవో. నా దగ్గర క్యాష్ ఉండాలి. ఒక వెహికల్కి 50 రూపాయలు పర్ పర్సన్ ఏమో. నార్మల్గా వస్తే 30 రూపీస్. బస్ ఏమో 100 రూపీస్ అంట. అండ్ ఆర్కియాలజీ సైట్, దీన్ని కూడా ఆర్కియాలజీ సైట్ చేసేసిరా. పుష్ప విమల్, దానిపైన పుష్ప అని రాసి ఉంది. పుష్పరాజ్. నేను అమ్మ తగ్గేదే లేదు. ఏమో బండ్లకు కూడా ఒకటే లైను, కార్ల హ్యాండ్ క్యాషా ఆన్లైన్ కూడా ఉంది. ఆర్కియాలజీ సైటు ఇది పోలీసు లాయర్ తీసుకునేది కాదా? కాదు, నార్మలే. మరి ఆర్కియాలజీ సైట్ అని పెట్టారు, మరి మొత్తం గవర్నమెంట్ చేయకుండా వేరే ఎవరో చేస్తున్నట్టు. रुपीस साहब, वेलकम साहब 2 किलोमीटर। ये खुलदना सही पुराना है सर, ये टूट जाएगा। एक सेकंड, ले लो आगे ले लो, आगे ले मत चेक करो। ఇక్కడికి వెళ్ళి 2 కిలోమీటర్లు పోవాలంట. ఏంద్రా ఈ రోడ్డు ఇట్లా ఉంది. మనం మీకు నాకేం వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇట్లకెళ్ళి తవ్వు ఉండాలి, ఇట్లకెళ్ళి తవ్వు ఉన్నట్టు. అరే మనకు ఆ బండి ఇంటలేదు కాబట్టి ఇగో మట్టిలోకి వెళ్ళి తీసుకొస్తున్నా. ఎందుకంటే అది మొత్తం గలీజ్ మడలు వచ్చేస్తున్నాయి నాకు ఊకేనే. ఎందుకు అమ్మా
అది పైసలు తీసుకుని కానీ టికెట్ ఏమీ లేదు మరి. అది గవర్నమెంట్కి పోతాయా అని పోతాయా తెలియదు. ఆడ పోలీసుడు అన్నే కూర్చున్నాడు. యాక్చువల్లీ అయితే ఫ్రీ ఉండాలి. ఇద్దరు కలిసి కుమ్మకయ్యి చేసిరేమో మరి, అది తెలియదు. అక్క నో పార్కింగ్. ఏంది ఇది అబ్బా. మనం ఇట్లా వెళ్ళిపోదాం ఏడికైతే ఆడికి. లేకపోతే పోరా. హలో, గుడ్ మార్నింగ్. హూ ఇస్ దిస్? లేదండి, ఇంట్రెస్ట్ లేదు. ఏదో ప్లాట్ తీసుకుంటారా అని అడుగుతారు. ఏం చేసుకోవాలి ప్లాట్లు తీసుకొని? ఈ కస్టమర్కి పని పాటు ఉండదు అయ్యా. ఇది అమ్మ రొట్టె. ఈ అక్క పబ్లిక్ ఆరా మనుషులారా అసలు. ఇషి పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. I hate public. I avoid. But public don't avoid me. Yeah. ఫైనల్లీ పుల్దారా విలేజ్కి అయితే వచ్చేసినాము. ద గోస్ట్ విలేజ్ ఆఫ్ రాజస్థాన్. నేను అంటలేను, రాజస్థాన్ గవర్నమెంట్ దాన్ని పిలిచేది కూడా అట్లనే, గోస్ట్ విలేజ్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంత పబ్లిక్తో కనిపిస్తుంది కదా. 5 తర్వాత ఇక్కడ ఎవ్వరు అలౌడ్ లేరు, మొత్తం అంతా క్లోజ్. అసలు పుల్దారా అంటే ఏంటంటే ఒక విలేజ్ ఒకప్పుడు ఫుల్ పబ్లిక్తో ఉండేది. ఒక్క నైట్లోనే మొత్తం ఖాళీ అయిపోయింది. అసలు ఒక మనిషి లేడు, ఒక జంతువు లేరు, ఎవ్వరు లేదు. మొత్తం ఒక నైట్కి నైట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పటి నుండి ఇక్కడ ఎవ్వరు ఉండలేరు. ఆ బిల్డింగ్స్, ఆ ఇల్లులు అవన్నీ అట్లనే ఉన్నాయి కానీ మనుషులు అయితే లేరు. ఇప్పుడైతే గవర్నమెంట్ దీన్ని కొంచెం కొంచెం రిస్టోరేషన్ అయితే చేస్తున్నది. అండ్ ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద కూడా ఇప్పుడైతే రన్ అవుతుంది. మీరు చూస్తారు కదా మొత్తం డిజైన్స్ ఇల్లుల మీద అండ్ అవన్నీ ఇప్పుడు వేసినాయంట. ఇటు సైడ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే మిస్ కాకండి. మనకి జైసల్మీర్ నుండి అదే శాండ్ డ్యూన్స్ నుండి ఒక 7 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో పోతా మనకి తొవ్వలనే కనిపిస్తుంది కాబట్టి మనం చూసుకొని పోతే బెస్ట్ ఇది. దీన్ని మొత్తం రిస్టోరేషన్ చేస్తారు. సో ఇదంతా ఇప్పుడే రెనోవేషన్ అవుతుంది. మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది. మొత్తం చూడు, గనేట్రాళ్ళు పెట్టి ఇల్లులు కట్టిరు అప్పట్లో. మొత్తం ఏ ఉన్నాయి, ఈ రాళ్ళతోటే కట్టిర్రు. ఇది ఏంది అసలు ఏది రూమ్, ఏది బెడ్రూమ్, ఏది హాల్ అర్థమైతే లేదు. సో మళ్ళీ మొత్తం రిస్టోరేషన్ చేసి ముగ్గులు వేసి టూరిస్ట్ స్పాట్లుగా చేస్తారు. మొత్తం కూలిపోయిన ఇండ్లు. దీని వెనక స్టోరీ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా అదే. సో ఇక నేను చూసేసుకున్నా, రిటర్న్ అయితే వెళ్ళిపోతా, ఎందుకంటే మనం ఇంకా మస్తు దూరం పోవాలి. ఫ్యామిలీ ఉండదు.
తెలుగు లేరనుకున్నా కానీ తెలుగులో కూడా వచ్చారు కొంతమంది. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక సిటీ అయితే వదిలేసిపోతున్నాం. ఇగో నా లెఫ్ట్ సైడ్లో ఉన్నదే ఫోర్ట్. ఇప్పుడు డైరెక్ట్ హైవే ఎక్కేస్తాం. ఇక ఒక 2-3 కిలోమీటర్లు పోగానే ఈ జైపూర్ హైవే ఎక్కేసినామంటే అయిపోయా. బాయ్ బాయ్ జైసల్మేర్. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. కానీ ఇక్కడ ఎంత లోపలికి వచ్చినా కూడా, పాకిస్తాన్ బార్డర్ దగ్గర పోయినా కూడా ఈ అమ్మ యూపీఐ పనిచేస్తుంది. కానీ మన ఓల్డ్ సిటీలో కొన్ని జాగాలల్లో యూపీఐ ఉండదు, ఓన్లీ క్యాష్ అంటారు. మన మీదగా లేదా వీళ్ళేది అర్థమవుతలేదు. ఇక నాకు జోధ్పూర్ ఇంకొక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నేను మొన్న వచ్చింది ఇదే రూటో కాదో తెలియదు, కానీ ఇప్పుడు మొత్తం నా రైట్ సైడ్ మొత్తం శాండ్ డ్యూన్సే ఉన్నాయి. నేను అప్పటికే అయిపోయింది, జైసల్మేర్ దాటంగానే శాండ్ డ్యూన్స్ ఉండేమో అనుకున్నా, కానీ నా రైట్ సైడ్ మొత్తం శాండ్ డ్యూన్సే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆకలి కూడా అవుతుంది. నేను ఇంకేం తినలే. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మొత్తం ఎడార్లోకి వెళ్ళే పోతున్నాం. మన బండి ఎక్కినాక ఉంటాయి, అమ్మ ఎక్కించి రప్ప వలుపుతుండే. అంటే కష్టం అనుకో, బండి ఎక్కదు. లెఫ్ట్ సైడ్ పోతే జోధ్పూర్ సిటీ, కానీ ఇప్పుడు నేనైతే జోధ్పూర్ ఏం పోతలే, సీదా జైపూర్ కొట్టేస్తున్నా. అజ్మీర్ అండ్ జైపూర్ హైవే పైన. సో అదైతే జోధ్పూర్ పోవాలని ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ నాకు ఇంత టైం లేదు. మళ్ళీ మనం హైదరాబాద్ పోవాలి. సో అందుకే నేను అది లైట్ తీసేసుకున్నా. ఇప్పుడు అయితే డిన్నర్ అయితే చేసేసిన, లంచ్ అయితే చేసేసిన. ఇక్కడికి ఇక స్టార్ట్ అయిపోతున్నా జైపూర్కి. వచ్చేసి 315 కిలోమీటర్స్ ఉంది. ఇక చూద్దాం, ఇంకొక గంటన్నర 6:30 వరకు అయితే చీకటి అయిపోతుంది. ఆ టైం లోపల మనం అజ్మీర్ దాటేసేయాలి. అన్నీ ఉన్నాయి కదా, ఫోను పర్సు ఏడికి స్టార్ట్ అయిపోతున్నా. పొద్దున్న నుండి ఏం తినలేదు, ఇప్పుడే ఆపినా. నేను పొద్దున అదేమంటారు కుల్దార అలా స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు ఆగినా, కంటిన్యూస్ కొట్టేసి ఉండే. ఇప్పుడు ఇక్కడెక్కడ ఆగేది లేదు, అజ్మీర్ దగ్గర తప్ప. దర్గాకైతే పోతున్నా, ఫుల్ రష్ ఏదో ఉన్నట్టుంది ఈరోజు. ఈ మ్యాప్ నమ్ముకుంటే గూడిపేస్తుంది మ్యాప్ అయితే. ఇప్పుడు దర్గా ఎటు సైడ్ పోవాలి, అదే బండి పార్కింగ్ చేసేసి స్ట్రైట్ పోతారు అందరు. స్ట్రైట్ అనుకుంటారు నాకు తెలిసి. చాలా అంటే చాలా ట్రాఫిక్. అమ్మ ఏంద్రా, కరెక్ట్ ఇంకా అదా టైం కదా ఇప్పుడు, అందుకే ఫుల్ రష్ పోతుంది అక్కడ. వచ్చేసినాం దగ్గరకు అయితే, అజ్మీర్ షరీఫ్ దర్గా. యాక్చువల్లీ ఇది నా ఐటినరీలో లేకుండే, బట్ వేసేసుకుండే. పార్కింగ్ దొరుకుతుందో లేదో ఫస్ట్ బండి ఏడైనా పెట్టేసేయాలి. ఇప్పుడు అదా టైం అవుతుంది కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉంది. ఒక అర్ధ గంట అయితే మొత్తం తగ్గిపోతుంది పబ్లిక్. पार्किंग किधर है? हाँ कब तक रुकना है? खाली अंदर जाके आना है। 100 रुपीज। किधर है पार्किंग? ये अपना होटल पीछे है, उसी के बेसमेंट में पार्किंग है। ये पूरा लग रहे थे वही है ना गाड़ी है ना? ये जैकेट वैकेट कोई मसला नहीं, कैमरे वगैरह सब लगे हैं अपने। अच्छा ठीक है चलो। మెయిన్ ఎంట్రన్స్ దర్గాది.
లోపలికి అయితే పోయి దర్శనం చేస్తుంది అనమాట. ముఖేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. లోపలికి అయితే పోయి వచ్చిన ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. ఇప్పుడు బయటికి వెళ్తున్నా ఇక. ఇప్పుడు ఇక్కడనే డిన్నర్ చేసేసుకొని ఇక్కడ నుండి జైపూర్ అయితే వెళ్ళిపోతా. జైపూర్కి ఫుల్ రష్ ఉన్నది ఈరోజు. ఏమో ఉందంట, అంటే ఇయర్కి ఒక్కసారి అవుతుందంట. అదేందో పేరు తెలియదు కానీ ఇక్కడికి మనకు వచ్చేసి దగ్గర దగ్గర 130 కిలోమీటర్స్, 2.5 hours అయితే చూపిస్తుంది. ఇంకా 40 కిలోమీటర్లు ఉంది. అసలు ఎంత చల్లగా ఉందంటే చేతులన్నీ జామ్ అయిపోయినాయి. ఎన్ని వేసుకున్నా నేను లేయర్స్, అయినా అయితలేదు. ఇంకోటి ట్రక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మొత్తం ఎదురుగా ఫాగ్ ఉంది. చలి మాత్రం టూ మచ్ కొడుతున్నది. ఈ నైట్ డ్రైవ్ ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. ఈ అమ్మ నేను చేయొద్దు అనుకుంటున్నా నైట్ డ్రైవ్, కానీ ఈరోజు తప్పేటట్లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour 40 minutes. రూమ్ కూడా ఆల్రెడీ నేను ఎప్పుడో బుక్ చేసేసిన, ఒక 2 days బ్యాకే. హోస్ట్ కూడా ఫోన్ చేసి చెప్పిన నాకు ఇట్లా 11:30 అవుతుంది అని చెప్పి. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. మన స్టే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 100 meters 150 meters ఉంది. ఈ అమ్మ చలి మాత్రం ఇచ్చి పడేస్తుంది. ఈయనే ఎన్నో ఉండాలి, ఇదే అనుకుంటా W King. ఇదే.